డాక్టర్ చక్రవర్తులని పాట పాడతానండి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా మగువ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం ఇన్ననాళ్ళు మన వలుపులు వికసించుట ఎందుక. ఇన్ననాళ్ళు మన వలుపులు వికసించుట ఎందుక. మమతలను తమకు తామే అల్లుకొనుడు మాలిక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం మాటలలో తెలపలేని మనసు మోగ కోరిక. మాటలలో తెలపలేని మనసు మోగ కోరిక. కనులు కలిసి అనుభవించి ప్రణయ భావమావిక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం ఏకాంతం దొరుకునంత ఎడమోము వేడుక. ఏకాంతము దొరుకునంత ఎడమోము వేడుక. ఎంత ఎడమైతే అంత తీపి కలయక. ఓ ఈ మౌనం ఈ బిడియం ఇదేలే చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా మగువ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా డాక్టర్ చక్రవర్తుల నుంచి కృష్ణకుమారి గారు, అలాగే నాగేశ్వర గారు ఒక ఆలాపన పాట అండి ఇది. నిజంగా ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఇద్దరు కలిసి వెలుస్తుంటే ఒక లవర్స్ అంటే యాక్చువల్గా ప్రేమించుకున్నారు, కానీ మౌనంగా ఎందుకున్నావు, ఏంటిది నీ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక అన్నారు ఆయన. అంటే నువ్వు ఎంత మౌనంగా ఉన్నావు, ఇదేనా నాకు ఇచ్చిన కానుక అంటే ఆమె అంటది ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం అంటే ఈ మగువ అంటే లవర్ని, ఆడదని, ఒక స్త్రీని నీకు ఇచ్చి కానుక ఇదే. మౌనం అనేది నిజంగా అంగీకారం అంటారు కదా, ఆ అంగీకారం ఇదండి. సరే ఇకపోతే పల్లవి శరణుకి వెళ్తే ఇన్ననాళ్ళు మన వలపులు వికసించుట ఎందుక. అంటే ఇన్ని రోజులు ఉన్నావు కదా వలపులు, ఈరోజు అంటే విరబూస్తాని, అంటే నీళ్ళ నుండి బయటకు వస్తాను, వికసించుట ఎందుక. మమతలన్నీ తొనుకుతామే. అంటే ఈ మమతలన్నీ మన ఇద్దరం ప్రేమించుకున్న మనసులో మాటలు తమకు తామే అల్లె విరిసే మాలిక. అల్లికేసిన ఒక మాలిక, ఒక దండ, ఒక పువ్వు మాలికలాగా ఉన్నదా నిజమా అనేసి ఆయన అన్నారు. అయితే ఆమె ఏమన్నది, మాటలలో తెలపలేను మనసు మోగ కోరిక. ఈ మాటలతో చెప్పలేను, మనసులో ఉన్న మోగ కోరిక. నువ్వంటే ఇష్టమని, నువ్వంటే ప్రాణమని అన్నీ ఉన్నాయి, కానీ ఈ మనస మోగ కోరిక చెప్పలేకపోతుంది. అయితే కనులు కలిసి అనుభవించు
కనులు కలిసి అనుభవించి ప్రణయ భావరీతికా ఆ, ఈ మౌనం ఈ విడియం. కనులు కలిసి అనుభవించి ప్రణయం ఇద్దరం కలిపి ఒక ఆహ్లాదకరమైన లోకానికి నిజంగా వెళ్ళాలని భావరీతిక నేనే ఆ రీతికలో మిమ్మల్ని నేను ఆ, అలాగ పాడుకుంటానండి అని తను అంటుంది. అయితే ఏకాంత దొరుకునంత ఎడమోమో పెడమోమ అంటే ఖాళీగా ఉన్న ఇద్దరు ట్రైన్లో ప్రశాంత ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఎడమోకం పెడమోకము? ఆ? ఇంత ఏకాంతం దొరికిందా? అక్కడంతే కాలేజీలో ఉన్నాం. ఇప్పుడు ట్రైన్‌లో ఏకాంతం దొరికిందా? ఎందుకు ఎడమమ్మ, పెడమ అంటే అంతే ఎంత ఎంత ఎడమైతే హ్మ్. ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా మగువ కానుక ఈ మౌనం. చూసావా? ఎంత ఎంత ఎడమైతే మనసులు ఎంత దూరంగా ఉంటే అంత దగ్గరైతాయండి. అదే తీపి కోరిక కలయిక, తీపి కలయిక అంటే మనం ఎంత దూరంగా మనసులు ఎంత దూరంగా ఉంటే అంత దగ్గరవుతాయట. అంత తీపి కోరికట నిజంగా. అంత తీపి కోరికండి. ఇదేనండి నా నీకిచ్చే మగువ కోరిక, మగువ కానుక. అది ఇదేనా చెలియ కానుకంటే ఇదే నా మగువ కానుక అని చెప్పడం అండి నిజంగా. ఇది మహానుభావులు రాసిన కవి సార్వభౌములు, పితామహులు ఆళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాయి. ఎక్సలెంట్ అండి. నిజంగా చూసారా? అన్ని వర్డ్స్ కూడా, అన్ని పదాలు కూడా అది సమకూర్చి ఒక మాలలాగా తయారు చేసి ఓ ఒక లవర్స్‌కి ఒక ప్రేమ బంధానికి ఒక ట్రైన్‌లో వివరిస్తున్న ఒంటరి సమయంలో ఏం చెప్పలేక, ఐ లవ్ యూ చెప్పలేక నా మనసు మూగబోతుందండి. ఇలా చెప్పుకుంటానండి. అయితే ఏకాంతం ఎందుకంటే లేదు ఏకాంతం ఉంటే దూరం అయిన కొలిది మనసులు దగ్గరవుతాయని నేను చెప్పే అబ్బబ్బబ్బా! అద్భుతమైన మాటలండి నిజంగా. నాకు తెలియక చెప్పానండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి. మై శ్రీ దుర్గా క్రియేషన్ ఛానల్ అండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దుర్గారావు ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నారు. బాయ్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి. నా నా యొక్క నా యొక్క ఛానల్‌ని వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలండి. నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.